ఫ్రెండ్స్ మీరు యువరాజ్ సింగ్ సక్సెస్ మిస్ అయ్యారా? మెస్సీ వరల్డ్ కప్ మిస్ అయ్యారా? లేదా మీ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ బర్త్డే మిస్ అయ్యారా? లేదా లాస్ట్ టైం జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో ఏదైనా మంచి డీల్ మిస్ అయ్యారా? మిస్ అయినా సరే ఫ్లిప్కార్ట్ లో బిగ్ దివాళీ సేల్ అనే పేరుతోటి చాలా గ్యాడ్జెట్స్ మీద, చాలా ప్రోడక్ట్స్ మీద క్రేజీ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అవి ఎలక్ట్రానిక్స్ అయినా కానివ్వండి, ఫ్యాషన్ అయినా కానివ్వండి, హోమ్ అప్లయన్సెస్ అయినా కానివ్వండి, వీటి మీద అయితే మన జా డ్రాపింగ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ దివాళీకి మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సరే, లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా సరే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్స్ అయినా, స్మార్ట్ వాచెస్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, టీవీస్ పైన కూడా చాలా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సో బ్రాండ్స్ గురించి మాట్లాడితే యాపిల్, సామ్సంగ్ ఇలా చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మరి డిస్కౌంట్స్ లో మనం ఏ ప్రోడక్ట్ కొనాలి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో లాస్ట్ టైం నేను చెప్పాను బిగ్ బిలియన్ డే లో మీరు ఐఫోన్ 15 మిస్ అయినట్టయితే బాధపడకండి, త్వరలో ఇంకొక సేల్ వస్తుందని చెప్పాను కదా. సో మళ్ళీ ఐఫోన్ 15 అనేది మనకు 50,000కే దొరకబోతుంది. యాక్చువల్ ప్రైస్ 69,990 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఆఫర్లో దీన్ని 50,000కి అయితే కొనుక్కోవచ్చు. ఐఫోన్ 15 గురించి మాట్లాడితే కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. ఐఫోన్స్ మనందరికీ తెలిసిందే, చాలా మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి. డైనమిక్ రేంజ్ బాగుంటుంది, డీటెయిల్స్ అనేవి బాగుంటాయి. ఎవరైతే వ్లాగ్స్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం కూడా ఈ ఐఫోన్ కెమెరాస్ అనేవి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటాయి. యాపిల్ సంబంధించిన A17 బయోనిక్ చిప్ ని యూస్ చేస్తారు. సో ఒకవేళ మీరు మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది పనిచేస్తుంది. మొబైల్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, గేమింగ్ చేసేసుకోవచ్చు, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా సూపర్ రెటీనా XDR డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. సో మనం దానిలో కంటెంట్ చూసేటప్పుడు కూడా మనకు ఆ వీడియోస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే 50,000కి అయితే ఇది వర్త్. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలి అంటే నథింగ్ CMF ఫోన్ 1 ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 21,999 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దీన్ని మీరు 12,999గా కొనుక్కోవచ్చు. సో మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే దీని యూనిక్ డిజైన్. మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం కదా, బ్యాక్ కేస్ తీసి ఇంకొక బ్యాక్ కేస్ కూడా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా LED లైట్ నోటిఫికేషన్ కూడా దీనిలో ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ప్రైజింగ్ లో మనకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ని ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా మీకు చాలా సార్లు చెప్పాను, నథింగ్ ఫోన్స్లలో OS అనేది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు 13,000 ప్రైజింగ్ లో మంచి ఫీచర్స్ ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 13,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఇది కూడా వర్తే. నెక్స్ట్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే పేరుతో ఒక మొబైల్ దొరుకుతుంది. యాక్చువల్ ప్రైస్ 25,999 ఉంటుంది, కానీ దీన్ని మీరు 20,999కి అయితే కొనుక్కోవచ్చు. అంటే 20,000 ప్రైజింగ్ లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే దీని వైపు వెళ్ళొచ్చు. ఈ మొబైల్ ప్రత్యేకత దీని OLED డిస్ప్లే, మంచి రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూస్తూ ఉంటారో, వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. దీంతో పాటే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి. అది మీరు డే లైట్ లో క్యాప్చర్ చేస్తే మాత్రం ఇంకా చాలా మంచి ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేయగలరు. దీంతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. ఎవరైతే మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటూ ఉంటారో, ఆరాంగా ఒక 1 డే నుంచి 1.5 డే వరకు మొబైల్ వాడాలనుకుంటుంటారో వాళ్ళకు ఈ మొబైల్ అనేది నచ్చుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T3X 5G మొబైల్ ఉంటుంది. సో ప్రైజింగ్ 17,499 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్లో 11,249 రూపాయలకైతే కొనుక్కోవచ్చు. మొత్తానికి ఈ ప్రైజింగ్ లో మనకు ఒక 5G మొబైల్ అనేది దొరుకుద్ది. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఈ 11,000 ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఫోటో కూడా బాగానే క్యాప్చర్ అవుతాయి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 11,000 దగ్గరలో ఉంటే దీన్ని అయితే చూడొచ్చు. మన వాచెస్ గురించి మాట్లాడితే సామ్సంగ్ వాచ్ FE అని దొరుకుతుంది. దీనిలో మనకు బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తో పాటు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉంటాయి సార్, దాన్ని ట్రాక్ చేయడం అయినా కానివ్వండి, దాంతో పాటే ట్యాప్ అండ్ పే లాంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 30,000 వరకు ఉంటుంది. కాకపోతే దీన్ని మీరు 10,999కి అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ యాపిల్ వాచ్ లో కావాలి అంటే వాచ్ సిరీస్ 9 45mm దొరుకుద్ది. దీనిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానిలో వచ్చేసి OLED రెటీనా డిస్ప్లే ఉంటుంది, అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ గురించి మాట్లాడితే 46,999 ఉంటుంది. కాకపోతే దీన్ని మీరు ఇప్పుడు 30,999కి అయితే కొనుక్కోవచ్చు. ఇంకొంచెం తక్కువ ప్రైజింగ్ లో కావాలి అంటే సామ్సంగ్ వాచ్ 6 LTE దొరుకుతుంది. సో ఇందులో మనకు LTE కాలింగ్ తో పాటు ECG ఉంటుంది, BP ట్రాకింగ్ లాంటి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేశారు. 23,900 ఉంటుంది ప్రైస్. కాకపోతే 17,499కి ఆఫర్లో కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ప్యాడ్ కావాలి అంటే iPad 9 దొరుకుతుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వైఫై వేరియంట్ 17,499 దొరుకుతుంది. సో దీనిలో పర్ఫార్మెన్స్ కోసం A13 చిప్ అయితే వాడడం జరిగింది. అప్పుడు రేట్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు తక్కువ దొరుకుతుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు డే టు డే లైఫ్ యూసేజ్లో దీన్ని వాడాలి అంటే ఆరంగా వాడుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు. 10.2 ఇంచెస్ సంబంధించిన రెటీనా డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు యాపిల్ పెన్సిల్ ఉంటుంది చూసారా, ఫస్ట్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు తక్కువ ధరలో యాపిల్ సంబంధించిన ప్రోడక్ట్ వాడాలి, ట్యాబ్ వాడాలి అంటే ఈ ప్రోడక్ట్ని అయితే మనం కొనుక్కోవచ్చు. ఇంకా తక్కువ ధరలో కావాలి అంటే రియల్మీ ప్యాడ్ 2 లైట్ని కొనుక్కోవచ్చు. 8,999కి కొనుక్కోవచ్చు. అంటే 10,000 లోపు ఒక ట్యాబ్ అన్నట్టు. సో మరి పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. తక్కువ ధరలో ట్యాబ్ కావాలంటే దీని వైపు వెళ్ళదు. దీంతో పాటు హోమ్ అప్లయన్సెస్ మీద కూడా వీళ్ళు ఆఫర్స్ ఇచ్చారు. అంటే మీరు ఏసీస్ కొనుక్కోవాలన్నా, వాషింగ్ మిషన్స్ కొనుక్కోవాలన్నా సరే మనకు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. సో మనం ఒక ఏసీ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ సంబంధించిన 1.5 టన్ 5 స్టార్ రేటింగ్ సంబంధించిన ఒక ఏసీ తక్కువ ధరకు దొరుకుతుంది. MRP వచ్చేసి 63,400 వరకు ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మీరు దీన్ని 40,490కి అయితే కొనుక్కోవచ్చు. 7-in-1 కన్వర్టబుల్ ఇది.
విత్ వైఫై కనెక్ట్ తోటి వస్తుంది. 3,500 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంటుంది. మన దగ్గర ఉన్న పాత ఏసీ ఇస్తే అప్ టు 5,800 వరకు ఎక్స్చేంజ్ వాల్యూ కూడా దొరుకుతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అంటే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫ్రైయర్ ఉంది. 6.2 లీటర్స్ది 11,995 ఉంటుంది, కానీ దీన్ని మీరు 8,099 అయితే కొనుక్కోవచ్చు. సో ఇది అప్ టు 90% వరకు లెస్ ఆయిల్ని యూస్ చేస్తుంది. కుక్ చేసుకోవాలన్నా, ఫ్రై చేసుకోవాలన్నా, బేక్ చేసుకోవాలన్నా ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి దివాళీ సేల్ అనేది 24 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఇవే ప్రోడక్ట్స్ కాకుండా ఇంకేమైనా ప్రోడక్ట్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.